హాయ్ అండి, వెల్కమ్ టు హెల్తీ లివింగ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం ఒక స్పెషల్ డిష్ చేసుకుంటున్నాము. అది ఆ లేడీస్కి బాగా ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సినవి మనకి మల్టీగ్రెయిన్స్, టమాటాలు, ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు అండి, వెల్లుల్లిపాయలు. ఇంక ఇప్పుడు ఆ డిష్ ఎలా చేసుకోవాలో చూద్దాం మనము. ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను నేను. ఇది క్లిప్ ఆన్ కుక్కర్, ఇది చేశాను, వీడియో చేశాను కదండి రివ్యూ, దాని గురించి చూపిద్దామని కూడా చేస్తున్నాను. ఇది వచ్చేసి నాన్ స్టిక్లో ఉంది. నాకైతే వండిన తర్వాత చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా చూద్దాం ఎలా చేయాలో. ఆయిల్ వేసేసుకొని యాజ్ యూజువల్ మనం పోపు మెంతులు వేసుకోవాలి కాసిని. ఆ తర్వాత వచ్చి ఆవాలు వేసుకున్నాము. ఆవాలు వేసుకొని అది వేడెక్కి కొంచెం చిటపట్లాడేదాకా ఆగాలి. తర్వాత వచ్చేసి మిగతా పోపు దినుసులు, మినపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాము. వేగిపోయాయి కదండి. తర్వాత వచ్చేసి కాస్త జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు కూడా కొంచెం అటు ఇటు కలిపి కొద్దిగా వేగిన తర్వాత మనము ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి పచ్చితనం లేకుండా వేయించుకుంటే మరీ కారం ఎక్కువ ఉండదు, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఉల్లిపాయలు కూడా చాప్ చేసుకున్నవి 1 కప్పు ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇది కూడా చక్కగా వేపుకోవాలి. పచ్చివాసన లేకుండా వేపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. కుక్కర్లోనే పెడుతున్నాం కదా అని వేగకుండా చేస్తే టేస్ట్ మామూలుగా ఇలా వేపిన దానికి వేగకుండా ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బాగా మంచిగా కలిగి పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇది నాన్ స్టిక్ అవ్వడం వల్ల మాడట్లేదండి. నాకైతే ఈ కుక్కర్ రివ్యూ కూడా 2 అయిపోతాయని చెప్పి ఇందులో చేసి చూపిస్తున్నాను. తొందరగా వేగడానికి మనం ఉప్పు, పసుపు కొంచెం వేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు అనేవి వేగుతాయి మనకి. ఇలా పసుపు కూడా ఏంటంటే చాలా ఎక్కువ ఎప్పుడు వేయకూడదండి. పసుపు ఎక్కువ వేసుకోవడం వల్ల నోటి పూతలు వస్తాయి, ఓవర్ హీట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు, ఒక 4 టమాటాలు తీసుకున్నాను అనమాట, చాప్ చేసినవి. 4 టమాటాలు వేసేసి వేపుతున్నాను. ఇందాకే పసుపు, ఉప్పు వేసుకున్నాం కాబట్టి అందులో ఉన్న నీరే వస్తుంది, తొందరగానే మగ్గిపోతుంది. నెక్స్ట్ ఈ మల్టీగ్రెయిన్ పప్పుని మనకి అన్ని షాప్స్లోనూ దొరుకుతాయి. వీటిని మంచిగా శుభ్రంగా 2 సార్లు కడుక్కొని నీళ్ళు పోసి ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి. లేదు అలా కూడా వేసుకోవచ్చు, మనకి టైం ఉంటే నానబెట్టుకొని చేసుకుంటే ఇంకా మంచిదండి. పప్పులో ప్రోటీన్ అది మనకి బాగా అందుతుంది. టమాటాలు కొంచెం మగ్గుతున్నప్పుడే వేసేస్తున్నాను పప్పుని. ఇదేంటంటే మనకి లంచ్ బాక్సులకి వాటికి చాలా మంచిది. లేడీస్కి ఫస్ట్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అనమాట. ఉత్త కందిపప్పు, ఉత్త పెసరపప్పు అలా కాకుండా ఇలా చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. కావాలంటే మనం ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా మనకు తెలుస్తుంది. ఇలా ఈ పప్పులు మనకి రైస్లోనే కాదు, రోటీ, పుల్కా, చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది. ఈ క్లిప్ ఆన్ కుక్కర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే పొంగులు రావట్లేదు. మనం పప్పులు ఎప్పుడైనా వండుకున్నప్పుడు కుక్కర్ నిండా, స్టవ్ నిండా పొంగులు వచ్చేస్తాయి కదా, ఆ ఇబ్బంది లేదు. సో ఇది ఎవరికైనా కావాలని అనుకుంటే నేనైతే మంచి కుక్కర్ అనే నా రివ్యూ అనేది నేను ఇస్తాను. ఒక 4 విజిల్లు వచ్చేసాయండి, అయిపోయింది మన పప్పు రెడీ అయిపోయింది. కాసేపు ప్రెషర్ పోయిన తర్వాత చూసుకుని ఒక్కసారి మనం తీసేస్తే స్టవ్ మీద పెట్టి ఒక్కసారి అటు ఇటు కలుపుకున్నామని అంటే అయిపోతుందండి. డిష్ అవుట్ చేసేసాను. ఇంతేనండి, చాలా సింపుల్గా వండేసుకున్నాం కదా. ఇలాగే మంచి మంచి రెసిపీస్ ఎన్నో మీకు చూపిస్తాను, స్పెషల్లీ వెజిటేరియన్ డిషెస్ అవిను. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న డిషెస్ తోటి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. ఇలాంటి రెసిపీస్ అనేవి మనకి మార్నింగ్ లంచ్ బాక్సులకి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంటాయి. సో తప్పకుండా నా ఛానల్ చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఇవాళకి ఇంతేనండి, ఇవాళ ఈ డిష్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.